బట్ వైవి సుబ్బారెడ్డి ఇది వరకు చైర్మన్గా ఉన్నారు కదా, టీటీడీకి సంబంధించి చాలా పరిణామాలు వచ్చాయి, వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రసాదాలు వీటిలో కూడా ఏదో చేయాలని, అలాగే ఉచిత బస్సు వసతి కూడా కొండ మీద కల్పించాలని కూడా టీటీడీ ఏదో ఆల్రెడీ ఉంది కదండి, ఇంకొంచెం ఏదో మెరుగుపరచాలని ఎక్కువ బస్సులు పెట్టి సదుపాయం అంటే అందుబాటులో కూడా ఉండాలి కదా ఎక్కువ సంఖ్యలో, అది చేస్తున్నారు. మూడోది ముఖ్యమైనది మరుగున పడిపోయింది ఈ నెయ్యి సమస్య. ఈ కల్తీ నెయ్యి అయితే ప్రసాదము ఇవన్నీ చాలా జరిగింది కదా, కొవ్వు కలిపారు, ఇలాంటి చాలా జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత రకరకాల మలుపుల తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ తీసుకోవాలని చెప్పింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక అధికారి, పోలీస్ తరఫున కూడా ఉంటారు అని మాత్రం చెప్పారు. వైవి సుబ్బారెడ్డి ఈ మధ్య బోలేబాబా, ఆ ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన దాన్ని ఇక్కడ ఏఆర్ వైష్ణవి వీళ్ళు కల్తీ చేశారు, ఇదంతా ఆ కల్తీ నివేదిక వివరంగా వచ్చింది వర్మ. అయితే అందులో ఒక అంశం ఏమంటే రసాయనాలు అవి కలిపారని ఉంది, కానీ ఈ అంశం లేదు. దేని మీద అయితే దేశం అంతా గగ్గోలైందో అది ఏదైనా పూర్తి విచారణ అయిన తర్వాత తేలాల్సిందే కదా. ఈ పూర్తి విచారణ కోసం వెంకట్రావు అనే ఎస్పీ ఆయన సిట్ తరఫున నోటీసులు పంపిస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. దీన్ని హైకోర్టు నిలిపేసింది. వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. ఏమని అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ విచారణ జరుపుతున్నప్పుడు ఈయన అందులో సభ్యుడు కానీ ఆయన ఎలా నోటీసులు ఇస్తారు అని.